హలో అండి. తెలుగు గార్డెన్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో మందార మొక్క పెరగటం లేదు. పెరిగిన మొగ్గలు ఇలా పసుపు రంగులోకి వచ్చి రాలిపోతున్నాయి. కారణం ఏంటి అని మన గార్డెన్ ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు. ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా ఈరోజు మందార మొక్క గురించి 3 టిప్స్ నేను ఈరోజు మీకు చెప్తాను. ఆ టిప్స్ కనుక పాటిస్తే మొక్క గ్రీనరీగా ఉండటమే కాకుండా మొగ్గలు రాలిపోకుండా చక్కగా విచ్చుకుంటాయి అన్నమాట. ముందుగా మందార మొక్క ఇలా పసుపు రంగులోకి మారిపోవటానికి కారణం ఎక్కువ నీళ్ళు లేకపోతే తక్కువ నీళ్ళు ఇవ్వటం మొక్కకి. మొక్క వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఇలా మారిపోతుంది. ఇంకా ఈ మొగ్గలు ఇలా పసుపు రంగులో రావడానికి కాలుష్యం, లోపం, ఈ 2 కారణాలు వల్ల. అదే నర్సరీలో అనుకోండి టైం టు టైం వాటర్ ఇస్తారు. ఏదో ఒక టైం పెట్టుకోండి, మార్నింగ్ 6 o'clock లేకపోతే ఈవినింగ్ 6కా అలా ఒక టైం పెట్టుకుని ఆ టైం ప్రకారం మనం మొక్కలకి వాటరింగ్ చేసినట్లయితే మొక్కలు ఇలా డ్యామేజ్ అవ్వవు. మీరు లేట్గా వాటర్ చేయటం వల్ల టైం టు టైం వాటర్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే మొక్క అయితే కొంచెం తేరుకుంటుంది, కానీ దీనికైతే పువ్వులు అవే రావు. వచ్చినా కూడా ఇలా పసుపు రంగులోకి వచ్చి రాలిపోతూ ఉంటాయి. అందుకని టైం టు టైం వాటరింగ్ ఇవ్వటం మాత్రం ముందు గార్డెనర్స్ అంతా కూడా అలవాటు చేసుకోవాలి. ఇంకా సాయిల్ మిక్స్ 50% ఏమో శాండ్, 50% ఏమో 10% ఏమో గార్డెన్ సాయిల్, ఇంకా 20% ఏమో కంపోస్టు. ఇలా ఈ విధంగా అంటే మనం కంపోస్ట్ ఎక్కువగా పెట్టుకుని సాయిల్ని, గార్డెన్ సాయిల్ని ఎక్కువగా పెట్టుకుని పోరస్గా కనుక మనం మట్టి ప్రిపేర్ చేసినట్లయితే మొక్క హెల్దీగా ఉంటుంది, చాలా చక్కగా గ్రో అవటానికి అవకాశం ఉంటుంది. వేసిన నీళ్ళు వేసినట్లుగా చక్కగా కారిపోతూ ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే కుండీలో మట్టి చాలా ఫుల్గా ఇలా ఇచ్చేయకూడదు. మనం కొంచెం తక్కువగా ఇచ్చుకున్నప్పుడు మనం ఏవైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చినా లేకపోతే వాన పడ్డప్పుడైనా మొత్తం అంతా కిందకి వచ్చేయకుండా ఉంటుంది. ఒక కుండీకి కనీసం ఒక 2-3 ఇంచులు అయినా సరే మట్టిని కిందకంట పోసుకోవాలి. నేను ఇప్పుడు ఈ కుండీలో కూడా పై మట్టి అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం మట్టిని తీసేశాక నేను దీనికి ఇప్పుడు ఎరువుని ఇస్తున్నాను. ఆ ఎరువు ఏంటయా అంటే లీఫ్ కంపోస్ట్. చూడండి, నేను ఈ లీఫ్ కంపోస్ట్ ఎలా చేస్తానంటే ఎండిన ఆకులు, పచ్చి ఆకులు, ఆవు పేడ లేయర్లుగా వేసి ప్రిపేర్ చేస్తాను. ఎంత నల్లగా ఉందో చూడండి. ఈ లీఫ్ కంపోస్ట్ని నేను ఒక బాక్స్లో కూడా, ఒక డబ్బాలో కూడా పెట్టాను చూడండి. ఆ మొక్క కూడా అలాగే హెల్దీగా లేదు. కాబట్టి మనం ఇప్పుడు మట్టిని కొంచెం తీసేసాం కాబట్టి లీఫ్ కంపోస్ట్ని ఇవ్వాలి. వీక్లీ వన్స్ అయినా సరే గుప్పెడంతా లీఫ్ కంపోస్ట్ని మనం చేయాలి. చాలామంది నన్ను అడిగారు ఏమని, ఆవు పేడ ఇంత ఎక్కువగా వేస్తే వేడి కదా మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి అని. కానీ ఇందులో అంత ఆవు పేడే ఉందని నేను చెప్పను కదా. కొంచెం ఆవు పేడ, ఎండిన ఆకులు, పచ్చి ఆకులు ఇవన్నీ చక్కగా కంపోస్ట్ అయిపోయింది. చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇది లీఫ్ కంపోస్ట్ మందార మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందనే చెప్పాలి. 20 డేస్కి ఒకసారి ఒక గుప్పెడంతా కంపల్సరీ ఇస్తూ ఉండాలి మందార మొక్కలకి. నేను ఈ లీఫ్ కంపోస్ట్ ఎలా తయారు చేస్తానంటే ఒక లేయర్ ఏమో ఎండిన ఆకులు వేస్తాను, ఒక లేయర్ ఏమో పచ్చి ఆకులు వేస్తాను. అంటే మనం గార్డెన్లో వీడ్ పీకేస్తూ ఉంటాం కదా, అది వేస్తాను. తర్వాత ఒక లేయర్ ఆవు పేడ వేస్తాను. అది దిగిపోయాక మళ్ళీ నేను ఎండిన ఆకులు, పచ్చి ఆకులు, తర్వాత మళ్ళీ ఆవు పేడ, ఇలా లేయర్లుగా వేస్తాను. కాబట్టి మొత్తం ఆవు పేడ ఉంటే మీకు బాగా వేడి చేస్తుంది, కానీ ఇది మొత్తం ఆవు పేడ కాదు, అది గుర్తించండి.
నేను ఈ కుండీలో ఇంతవరకు మట్టి తీసేసాను కదా, కనబడుతుంది కదా మీకు గ్యాప్, అంతవరకు నేను మళ్ళీ ఎరువు వేసేసాను అనమాట. నేను ఎంత అయితే తీసానో అంతవరకు ఎరువు వేసేసాను. ఈ కుండీలో కూడా అంతే. ఇది కుండీలో చాలా తక్కువ మట్టి ఉంది కదా ఇందాకడ, ఇది కొంచెం ఎక్కువ ఎరువు వేసేసాను అనమాట. ఇలా కిందకంట వేయటం వల్ల ఈ మట్టి పైకి కిందకి ఇలా కలపటం వల్ల ఇప్పుడు వాన పడింది అనుకోండి, చక్కగా ఈ ఎరువులో ఉన్నటువంటి సారం అంతా మట్టిలోకి దిగుతుంది. అలా దిగినప్పుడు ఈ మట్టి కొంచెం తీసుకుని అది వేర్లకి అందిస్తుంది. అప్పుడు మొక్క పచ్చగా గుబురుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. లీఫ్ కంపోస్ట్ ఇవ్వటం వల్ల మొక్క చక్కగా ఎదుగుతుంది, మొగ్గలు మంచిగా పూలు వస్తాయి, మొక్క కూడా గ్రీన్గా బుషీగా కూడా ఉంటుంది ఈ లీఫ్ కంపోస్ట్ వల్ల. ఇంకా మొగ్గలు బాగా రావాలి, మొక్క గుబురుగా పచ్చగా ఉండాలి అంటే ఇది సెకండ్ టిప్. ఇందాక లీఫ్ కంపోస్ట్ వేసాం కదా, ఇది బ్రూ కాఫీ పొడి 2 రూపీస్ అనమాట. 1 లీటర్ వాటర్లో నేను ఈ బ్రూ కాఫీ పొడిని వేసేస్తున్నాను. ప్రతి నెలలో కూడా 20 డేస్కి ఒకసారి మీరు ఇలా కాఫీ పొడితో చేసినటువంటి ఫెర్టిలైజర్ మందార మొక్కకి ఇచ్చి చూడండి. మీకు 4-5 మందార మొక్కలు ఉన్నాయనుకో, ఒక్క మందార మొక్కకి ఇచ్చి చూడండి. ఇచ్చాక ఎంత పెద్దగా పూలు వచ్చాయి, ఎంత గుబురుగా వచ్చాయి అనేది మీరే చూస్తారు. ఇది 1 లీటర్ వాటర్ జగ్ అనమాట. అందులో 2 రూపీస్ ప్యాకెట్. ఇప్పుడు బ్రూ ప్యాకెట్ లేదనుకోండి, మీ దగ్గర ఏ రకం కాఫీ పొడి ఉన్నా సరే అది మీరు ఇలా వాటర్లో డైల్యూట్ చేసి ఈ మొక్కకి కొంచెం కొంచెం కిందకి వచ్చేసేలాగా కాకుండా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మీరు ఫస్ట్ దీనికి మాత్రం ఇలా ఇచ్చేసి వదిలేయండి, తర్వాత వాటరింగ్ చేయండి. అప్పుడు ఈ లీఫ్ కంపోస్ట్ తర్వాత ఈ కాఫీ పొడి ఇవన్నీ చక్కగా మొక్క అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ రేపు మార్నింగ్కి బాగా వాటరింగ్ చేసేసేయండి. ఇంకా ఈ కాఫీ పొడి ఇవ్వకుండా ఆకులు ఇవ్వటం వల్ల ఈ ఆకులు ఇలా పండు పారిపోకుండా ఉంటాయి. తర్వాత మొగ్గ మంచి కలర్ఫుల్గా వస్తుంది, వచ్చే మొగ్గ కూడా పెద్ద సైజులో వస్తుంది. ఇంకా బోళ్ళంత కలర్ కూడా పెరిగిపోతుంది దానికి. అందుకని 20 డేస్కి ఒక్కసారి ఇలా లీఫ్ కంపోస్ట్ ఇవ్వటం, తర్వాత కాఫీ పొడి ఫెర్టిలైజర్ ఇవ్వటం ఒక్కసారి ఇచ్చి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది మీ మొక్కకి, మీ మందార మొక్కకి ఎంతో చక్కగా పనిచేస్తుంది ఈ కాఫీ పొడి. ఈ చెట్టు ఉందనుకోండి, ఏదో 1-2 పూస్తాయండి మా మందార చెట్లు అని అంటూ ఉంటారు కదా, అలాంటిది చిన్న చెట్టు అయినా సరే ఈ కాఫీ పొడి ఇవ్వటం వల్ల చాలా పెద్ద సైజులో పువ్వులు వస్తాయి, బోల్డన్ని కలర్ఫుల్గా కూడా పువ్వులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. నన్ను నమ్మి ఈ కాఫీ పొడి ఇచ్చి చూడండి. నేను ఈ మొక్క పెట్టి ఒక 2 months 3 months అవుతుంది. నాకు బాగానే పూలు వస్తాయి. ఎప్పుడు మీకు పూలు తగ్గాయి అనిపిస్తే కనుక ఇలా చేసేస్తూ ఉండండి. ఒక కుండీకి 1 లీటర్ ఒక ప్యాకెట్ సరిపోతుందండి. కుండీని బట్టి, మీ కుండీ పెద్ద సైజు అనుకోండి ఒకటి వేసేసేయండి. లేదనుకోండి, ఇప్పుడు నేను చూడండి హాఫ్ వేసాను కదా, ఈ కుండీలో ఒక హాఫ్ మగ్ వేసాను, ఈ కుండీలో ఒక హాఫ్ మగ్ వేసాను. అలా 2 కుండీలలో చూసుకొని జాగ్రత్తగా వేయండి. సైజుని బట్టి ఇవ్వండి. అసలైతే ఒక కుండీకి ఒక 2 రూపీస్ ప్యాకెట్ చక్కగా సరిపోతుందనే చెప్పాలి. ఇంకా ప్రూమింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పటికప్పుడు మీరు ఆకుల్ని తీసేస్తూ ఉంటే కొత్త ఆకులు వస్తాయి, కొత్త చిగురులు వస్తాయి, అక్కడ మీకు మొగ్గలు వచ్చేస్తాయి. అంతేగాని మీరు ఆకులను అలాగే ఉంచేసారనుకోండి, ఆ ఆకులకి కొంచెం బలం ఇవ్వటానికి మొక్క చూస్తుంది తప్పించి ఆ మొగ్గలకి లేదా కొత్త ఆకులకి బలం ఇవ్వటానికి చూడదు. ఈ పాత ఆకులకి ఏదైనా కొంచెం స్ట్రెంత్ ఇచ్చి వీటిని జాగ్రత్తగా చూడాలని చూస్తూ ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు పండిపోయినా ఎండిపోయిన ఆకులన్నిటినీ కూడా రిమూవ్ చేసేసేయండి. ఇలా మీరు ఒక మందార మొక్కకి 2-3 నెలలు వాడి చూడండి. అప్పుడు ఆ మార్పు మీరే నాకు కామెంట్లో చెప్తారు. మా దగ్గర చాలా వెరైటీ మందారాలు ఉన్నాయండి. ఇది రెడ్ మందార అనమాట. చాలా పెద్ద పూలు వచ్చేస్తూ ఉంటాయి. అసలు మన దేవుడు కూడు కానీ లేకపోతే దేవుడికి పెట్టుకొని వాళ్ళ గార్డెన్ కానీ కళకళలాడిపోతుందండి. ఈ లీఫ్ కంపోస్ట్ ఇవ్వండి, ప్లస్ కాఫీ పొడి ఇవ్వండి. 20 డేస్కి ఒక్కసారి ఇలా చేసి చూడండి. అసలు
చాలా మొక్క అన్ని పూలు చూస్తారు మీరు, మొక్క ఆకుల కన్నా పూలే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ లీఫ్ కంపోస్ట్ లేదనుకోండి, ఏదో ఒక కంపోస్ట్ ఇవ్వండి. నా దగ్గర లీఫ్ కంపోస్ట్ ఉంది, నేను అది ఇచ్చాను. మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వచ్చు. అరే ఈవిడ చెప్పింది నా దగ్గర బ్రూ కాఫీ పొడి లేదే అని ఫీల్ అవ్వక్కర్లేదు. మీ దగ్గర ఏది ఉంటే అదే మీ మొక్కకి అందించండి. నాకు నాటు మందారం కూడా ఉందండి. అక్కడైతే నేనేం చేస్తానంటే, అది గ్రౌండ్లో ఉందన్నమాట. దానికి నేనేం చేస్తానంటే చక్కగా ఒక కవర్లో కట్టేసి, ఎండిన ఆకులు, ఆవు పేడ ఇవన్నీ ఒక కవర్లో కట్టేసి దాని మొదలో పెట్టేస్తా. రోజు నీళ్లు పోస్తూ ఉంటాం కదా, ఆ సారం అంతా దానికి వెళ్తూ ఉంటుంది. తర్వాత ఆ కవర్ కట్ చేసి అక్కడే పోసేస్తాను ఆ కంపోస్ట్ అంతా. అలా లీఫ్ కంపోస్ట్ ఉంటే లీఫ్ కంపోస్ట్ ఇవ్వండి, కాఫీ పొడి కంపల్సరీ ఇవ్వండి. నిజంగా మీరు తెంపుకోలేనన్ని మందార పూలు వస్తాయి. ఎల్లో కలర్లో వచ్చేస్తున్నాయి లీవ్స్. ఈ ప్రాబ్లం అంతా కూడా మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫస్ట్ ఏమో మొక్కని ఎప్పటికప్పుడు తవ్వుతూ ఉండడం, పైన ఒక లేయర్ మట్టి తీసేసి ఏదో ఒక కంపోస్ట్ ఇవ్వటం, తర్వాత కాఫీ పొడి ఈ వాటర్లో 1 లీటర్ వాటర్లో కలిపి అందించడం. నాకు ఈ మొక్క ఉంది చూసారా, ఇది నాటు మందారం. అసలు ఎన్ని పూలు పూస్తుందో ఫ్రెండ్స్. అసలు ఈసారి నేను పిక్స్ పెడతాను మీకు వచ్చినప్పుడు. నా దగ్గర ఉంటే కనుక నేను యాడ్ చేస్తాను, లేకపోతే కనుక ఈసారి వచ్చినప్పుడు ఫ్లవర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగా పూస్తుంది నాకు ఈ మందార. ఒక చిన్న బాటిల్లో ఉందన్నమాట. మీరు ఈ 3 టిప్స్ పాటించండి. మీకు పూలు రావటం లేదు, ఈ మొగ్గలు ఇలా పండు పారిపోతున్నాయి, ఆకులు పండు పారిపోతున్నాయి అన్న ప్రాబ్లము చక్కగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ టిప్స్ పాటించి చూడండి, కామెంట్లో పెట్టండి. ఏదైనా అవసరం అయితే కనుక మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.